ఇది మనకి చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అండి. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. షూర్. నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను. నాకు హెల్ప్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. అందులో మా అమ్మ, నాన్న, నా భర్త కూడా ఉన్నారు. అవునతను చంద్ర కదా? ఎక్కడున్నాడేంటి? సావిత్రికి ఈ ఇంటి దగ్గరేం పని? ఏమండి, దిగండి. ఇదేంటి ఊర్మిళ, ఇక్కడికి తీసుకొచ్చావు? రండి చెప్తాను. కూర్చోండి. ఏంటి ఊర్మిళ, అక్కడ అంత ఇంపార్టెంట్ మీటింగ్ పెట్టుకుని ఇక్కడికి తీసుకొచ్చావేంటి? మీటింగ్ అటెండ్ చేసే మూడ్లో మీరున్నారా? నేను పిలిచే వరకు ఎక్కడికొచ్చామో కూడా తెలియని స్థితిలో ఉన్నారు మీరు. మీ మనసు అందరికీ అర్థం కాదేమో, నాకు బాగానే అర్థం అవుతుంది. పర్సనల్ విషయాల కోసం పనిని ఇబ్బంది పెట్టకూడదు కదా. ఏంటండి పని? మీకంటే పనేం ఎక్కువ కాదు నాకు. ఇది కాకపోతే మరొక ప్రాజెక్ట్ వస్తుంది. అంత దరిద్రాన్ని కళ్ళారా చూసిన తర్వాత మీరెలా ఆ మీటింగ్కి అటెండ్ అవ్వగలరు? భర్తగా మిమ్మల్ని కాదు అంది, ఒంటరిగా బ్రతకాలి అంది. ఒంటరిగా బ్రతకడం అంటే ఇదేనా? చిచ్చి, సావిత్రి ఇంత చిప్గా బిహేవ్ చేస్తుందనుకోలేదు. పువ్వుల్లో పెట్టి చూసుకునే భర్తున్నాడు, అతన్ని వదిలేసి ఎవరన్నా చూస్తే ఏమన్నా అనుకుంటారేమో అన్న భయం కూడా లేకుండా పాత ప్రియుడితో తిరుగుతుందా? అక్కడ వాతావరణం చూశాక నాకే అదోలా అనిపించింది. ఇంకా మీ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలీదా? అందుకే మీటింగ్కి వెళ్ళాలనిపించలేదు. నాకెంత నష్టం వచ్చినా పర్వాలేదండి, మీరు బాగుంటే చాలు. మీ మనసు బాగా లేకపోయినా నా పని జరగాలని నేను ఎప్పుడూ అనుకోను. అటు అమ్మా నాన్ని, ఇటు భర్తని, స్నేహితుల్ని ఇంతమందిని దూరం చేసుకుంది ఎందుకోసమా అనిపిస్తుంది. సర్లేండి, ఆ విషయం మాట్లాడి ఇంకా మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకు? మీరింకేం ఆలోచించకుండా రెస్ట్ తీసుకోండి.
వదినా, ఏంటలా ఉన్నావు? ఏం లేదు. డోర్ డెలివరీ చేయడం ఏవైనా ఇబ్బందిగా ఉందా? బాధపడుకోదినా. బయట రకరకాల మనుషులుంటారు. కొందరు పరిచయం లేకపోయినా ప్రేమగా పలకరిస్తారు. కొందరు కనిపించిన వాళ్ళందరితో గొడవపడాలని చూస్తారు. ముఖ్యంగా ఇంటికొచ్చి డెలివరీ ఇచ్చేవాళ్ళంటే కొంతమందికి చాలా చిన్న చూపు. వచ్చింది వాళ్ళింట్లో పనివాళ్ళు అన్నట్టు మాట్లాడతారు. అలాంటి వాళ్ళు ఎవరైనా తగిలారా? లేదు, నేనే రాంగ్ అడ్రస్కి వెళ్ళాను. తప్పు నాదే. పొరపాటు చేయని మనిషి ఎవరుంటారు వదినా? పొరపాటుని తప్పనుకుంటే ఎలా? ఒక్కోసారి మన పొరపాటు అవతల వాళ్ళకి తప్పుగా కనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది ఏదో జరిగిందని. ఏం జరిగింది అని జరిగిందని గుర్తు చేయడం నాకు ఇష్టం లేదు. ఒక పని చేద్దాం వదినా. నీ మనస్తత్వానికి ఇలాంటి పనులు నువ్వు చేయలేవు. ఆ పని మానేసే. పని చేసేది ఆత్మవిశ్వాసం కోసమే కాదు, అవసరం కోసం కూడా. పని మానేస్తే డబ్బులకి ఇబ్బంది అవుతుందనా? మనలో ఒకరి జీతం మనిద్దరి నెలవారీ ఖర్చులకు సరిపోతాయి. నేను పనిచేస్తాను, నువ్వు మానే వదినా. వదిన కూర్చుని తింటుంటే నువ్వు కష్టపడతావా? తప్పే ఉందదినా. నా కష్టం నీది అనుకున్నప్పుడు నీ కష్టం నాది కాదా? ఆ రోజు నువ్వు రాకపోతే ఈరోజు నేను లేను. నీకోసం ఈ మాత్రం చేయలేనా వదినా? నా కష్టానికి నువ్వు కరిగినంత మాత్రం రాత రాసినా ఆ దేవుడు కరగటం లేదు. నా కష్టం మనుషుల వల్ల వచ్చింది కాదు. విధి సరదాగా నాతో ఆడుకుంటున్న ఆట ఇది. అందుకే ఈ కష్టాలు నీకొద్దు అంటున్నాను. లేదు మహాలక్ష్మి, ఓటమికి భయపడాలి గాని కష్టానికి కాదు. ప్రతి ఒక్కరూ సుఖం కావాలి అనుకుంటారు, కాని ఆ సుఖం కూడా కష్టపడితేనే వస్తుంది. అందుకే కష్టపడదాం. ఏంటి మంచి రిలాక్స్ మూడ్లో ఉన్నట్టున్నా? పర్వాలేదులే, తాగు. లేడీస్ ముందు తాగడం బాగోదు కదా. పర్వాలేదే, ఆడవాళ్ళంటే బానే గౌరవం ఉంది. నేనెప్పుడు లేడీస్ విషయంలో మంచివాణ్ణే. నన్ను చెడగొట్టిన ఆడది సావిత్రి. నిన్ను నన్ను ఇద్దరిని చెడగొట్టిన సావిత్రి టైం అయిపోవచ్చింది. ఆ విషయం చెప్దామనే వచ్చాను.
మన ప్లాన్ బాగా కాదు, సూపర్గా వర్కౌట్ అయింది. సావిత్రి అంటే అభిమానం తప్ప మరొకటి కనిపించిన సత్య కళ్ళల్లో మొదటిసారి అనుమానం చూశాను. ఇష్టమైన ఆడపిల్ల అయిన వాళ్ళతో మాట్లాడినా అనుమానించడం మగవాడి బలహీనత. సత్య ఎంత మంచివాడైనా మగాడి కదా. 100% కరెక్ట్. ముందు సావిత్రి బయటికి రావటం, అదే ఇంటిలోంచి నువ్వు రావడం సత్య తట్టుకోలేకపోయాడు. అతని అనుమానం మీద 4 మాటల పుల్లలు పేర్చి మంట పెట్టొచ్చాను. ఇక్కడొకలా అక్కడొకలా బాగా మెయింటైన్ చేస్తున్నావు. ఇష్టం మీద ఇష్టం ఎంతుంటుందో అది దక్కాలి అంటే కష్టం కూడా అంతే ఉంటుంది. సత్యలో మార్పు మొదలైంది. అది మనకి కావాల్సిన మార్పు, ఇంతకాలం మనం ఎదురు చూసిన మార్పు. ఈ మార్పుని మనకి అనుకూలంగా మార్చుకోవాలి. అవకాశం లేదన్నప్పుడే ట్రై చేశాం, ఉంది అన్న తర్వాత ఇంకా ఎందుకు వదులుతాం ఊర్మిళ? నెక్స్ట్ ప్లాన్ అంటే చెప్పు, ఇమీడియట్గా వర్కౌట్ చేసేద్దాం. ఈసారి వేసే ప్లాన్ అలా ఇలా ఉండకూడదు. ఇప్పుడు కేవలం సావిత్రి ప్రవర్తన మీదే అనుమానం వచ్చింది. ఈసారి నమ్మకం రావాలి. సావిత్రి కనిపించినా అసహించుకునే స్థితికి తీసుకురావాలి. ఆల్రెడీ ప్లాన్ రెడీగానే ఉంటుందిగా, చెప్పు. ఈ టైంలో రిస్క్ చేయకూడదు, అందుకే జాగ్రత్తగా ఆలోచిస్తున్నాను. మంచిగా డిజైన్ చేసి నీకు కాల్ చేస్తాను. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే, బాయ్. బాయ్. తరపున బెస్ట్ కపుల్ గా మీకు గిఫ్ట్ ఇస్తున్నాం. బాగున్నారా? బాగున్నాను. రండి లోపలికి కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. సావిత్రి,
మర్యాదలు చేసేంత మంచి విషయం చెప్పడానికి రాలేదు. అవును సావిత్రి, ఇది నీకు ఖచ్చితంగా బ్యాడ్ న్యూసే. నీకు తెలిసుండదు, అందుకే చెప్పి వెళ్దామని ఇల్లు వెతుక్కొని మరీ వచ్చాను. ఏ విషయం అండి? సత్య మా ఊర్మిళని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయం నీకు తెలీదు కదూ? అసలు పరిస్థితి ఎంత దూరం ఎందుకొచ్చింది? నాకు తెలిసి నేను చూసినంతలో మీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు కానీ చిల్లర గొడవలు కానీ లేవు. ప్రేమున్న చోట గొడవ ఉండదు. ఉన్నా ఆ గొడవ వాళ్ల ప్రేమని మరో మెట్టు పైకి తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుందే కాని ఇలా విడిపోయే స్థితికి తీసుకురాదు. ఏ కారణం చేతనో నువ్వే సత్యని దూరం చేసుకోవాలని చూస్తున్నావు కానీ సత్యకి అలాంటి ఆలోచన లేదు. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. ఏంటి నీ సమస్య? నాకైనా చెప్పు సావిత్రి. సమస్య ఏం లేదండి. సమస్య లేనప్పుడు ఇదేంటి? భర్తని దూరం చేసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? నీ సమస్య ఊర్మిళ అయినా పర్వాలేదు, నాతో చెప్పు. తన వద్దిన్ని అని నా దగ్గర దాచాల్సిన అవసరం లేదు. ఊర్మిళ వల్ల ఏ సమస్య లేదండి. ఉంది సావిత్రి, ఆ విషయం నాకు తెలుసు. గుడిలో పూజారి చెప్పాడు. ఊర్మిళ గురించి నాకు బాగా తెలుసు. తన కోసం ఏమైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. సత్య అంటే తనకిష్టమన్న విషయం నాకు కూడా తెలుసు. ఆ రోజు మా ఇంటికొచ్చిన రోజే చెప్పాను, నీ తోడబుట్టిన లాంటి దాన్ని అని. నా దగ్గర దాచాల్సిన అవసరం లేదు, చెప్పు. గుళ్ళో ఏం మాట్లాడుకున్నారో పూజారి గారు చెప్పలేకపోయారు కానీ ఏదో ఒట్టు వేయించుకుందంటగా. దేని గురించి? ఎంతైనా ఊర్మిళకి వదిన్ని కదా. నమ్మకం కలగడం లేదనుకుంటా. సరే, నమ్మకం కుదిరిన రోజే చెప్పు. ఊర్మిళ నుంచి నిన్ను కాపాడే బాధ్యత నాది. సత్య ఊర్మిళని పెళ్లి చేసుకోబోతున్నాడనేది అబద్ధం. నీ మనసులో ఏముందో తెలుసుకుందామని నేనే అలా చెప్పాను. ఈ జన్మకి సత్య జీవితంలో మరో ఆడదుండదు. అలాంటి భర్తని దూరం చేసుకోవాలని చూడకు. చేసేది తప్పని తెలిసాక కూడా ఆ తప్పుని అలా చేసుకుంటూ వెళ్ళకూడదు. ఇప్పటికే చాలా తప్పు చేశావు. తెగడం లేదు కదా అని దారాన్ని తెగే వరకు లాగకూడదు. ఎక్కువ టైం లేదు.
ఆలోచించి ఆ ఒట్టెందుకు వేశావో, దేని గురించి ఊర్మిళ ఒట్టు వేయించుకుందో నాతో చెప్పు. మిగిలింది నేను చూసుకుంటాను.